యావత్ ప్రపంచం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఇరాన్ అమెరికా డీల్ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాడు ఇరాన్ అమెరికాల మధ్య 14 పాయింట్ల శాంతి ఒప్పందంపై స్విట్జర్లాండ్లో సంతకాలు జరగాల్సింది. అయితే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడడంతో ఇరాన్ అమెరికా డీల్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దానికి ట్రంప్ అంగీకరించినా ఇజ్రాయెల్ మాత్రం అవేవి పట్టించుకోకుండా లెబనాన్పై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తోంది. ఇక స్విట్జర్లాండ్లో చర్చలతో పాటు దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అందరూ ఊహించినట్లే ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందంపై ముందు నుండి ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏకపక్షంగా అమెరికా ఇరాన్తో రాజీకి దిగడం ఇజ్రాయెల్కు మింగుటుపడడం లేదు. స్విట్జర్లాండ్లో శుక్రవారం నాడు ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉంది. గురువారం రాత్రి నుండి దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇజ్రాయెల్కు మధ్య ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. దీంతో శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాగా బుధవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ డిజిటల్ సంతకాలు కూడా చేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని మూస్తారా తెరుస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇక లెబనాన్లో గతంలో పోల్చుకుంటే యుద్ధం తీవ్రతరం అయ్యిందని లెబనాన్కు చెందినటువంటి ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం తమ 9 సైనికులను హెజ్బుల్లా మిలిటెంట్లు చంపారని చెబుతోంటే లెబనాన్ మీడియా మాత్రం ఈ యుద్ధంలో 18 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారంటూ తెలియజేసింది. ఇక లెబనాన్కు సంబంధించి ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక ట్రంప్ నెతన్యాహును ఫోన్లో గట్టిగా మందలించినట్టుగా మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ట్రంప్ ఫోన్లో లెబనాన్ జోలికి పోవద్దని నెతన్యాహును గట్టిగా వారించాడు. అయినా నెతన్యాహు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. లెబనాన్ సరిహద్దులో తమ మిలిటరీని మోహరిస్తామని, హెజ్బుల్లాను పూర్తిగా రూపుమాపే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ నెతన్యాహు ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక హెజ్బుల్లాను అమెరికా కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్ గివీర్ తాజా యుద్ధం గురించి ప్రస్తావిస్తూ అమెరికాను గౌరవిస్తూనే ఇజ్రాయెల్ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెజ్బుల్లాతో యుద్ధం చేయాల్సి వస్తోందంటూ పేర్కొన్నారు. ఇక లెబనాన్ మొత్తం కాలి బూడిదైపోవాల్సిందే అని ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఇజ్రాయెల్కు చెందినటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఈ ఏడాది అక్టోబర్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం లెబనాన్లో మిలిటరీ ఆపరేషన్ కొనసాగించాల్సిందే అని పట్టుబడుతున్నారంటూ బెన్ గీవీర్ ఎక్స్లో వివరించారు. ఇక స్విట్జర్లాండ్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేస్తూ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు వాయిదా పడ్డాయంటూ తెలిపింది. అయితే దీనికి సంబంధించినటువంటి కారణం మాత్రం తెలపలేదు. చర్చలకు సహకరించడానికి స్విట్జర్లాండ్ సిద్ధంగా ఉందంటూ ప్రకటనలో పేర్కొంది. ఇక బార్గెన్ స్టాక్ రిసార్ట్లో చర్చలకు సంబంధించి సన్నాహాలు మాత్రం చురుగ్గా సాగుతున్నాయి. ఇక చర్చలకు స్విట్జర్లాండ్ రావాల్సిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాత్రం రాలేదు. వైట్ హౌస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం లెబనాన్లో పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలిపింది. అలాగే ఇరానియన్ పార్లమెంట్ సిక్సర్ మొహమ్మద్ బేగేర్ గాలిఫ్ తన బృందంతో స్విట్జర్లాండ్ రావాల్సి ఉండగా ఆయన కూడా రాలేదు. కాగా ఇరు దేశాలు ఎంఓయూపై స్విట్జర్లాండ్ తుది డీల్పై సంతకాలు చేయాలంటూ నిర్ణయించుకున్నాయి. ఇక టెహరాన్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే లెబనాన్లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున కూడా వైమానిక దాడులు జరపడంతో ఇరాన్ తమ బృందాన్ని స్విట్జర్లాండ్కు పంపకుండా కాగా బుధవారం నాడు ఇరు దేశాలు ఎంఓయూపై డిజిటల్ సంతకాలు చేశాయి. ఇక గురువారం నాడు లెబనాన్లో సుమారు 16 మందిని ఇజ్రాయెల్ చంపిందంటూ ఇరాన్ మీడియా చెబుతోంది. కాగా ఇరాన్ మీడియా మాత్రం లెబనాన్లో ఇజ్రాయెల్ భారీ ఎత్తున విధ్వంసానికి దిగడంతో తమ బృందాన్ని స్విట్జర్లాండ్కు పంపకుండా ఆపాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకుంది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ దక్షిణ లెబనాన్లో సెక్యూరిటీ జోన్లో ఇజ్రాయెల్ మిలిటరీ ఉంటుందని, తమ దేశ భద్రతకు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇక సైనికులు లెబనాన్లోనే ఉంచుతామన్నారు నెతన్యాహు. అయితే ఈ డీల్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లాలు పార్టీలు కాదు అని ఇరాన్ మాత్రం దక్షిణ లెబనాన్ నుండి ఇజ్రాయెల్ను తప్పించాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా వాస్తవానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్విట్జర్లాండ్కు వచ్చి ఇరానియన్ బృందంతో మాట్లాడాలనుకున్నారు. ఈ ట్రిప్ కోసం వ్యాన్స్ సిబ్బంది కొంతమంది జర్నలిస్టులను కూడా సిద్ధం చేశారు. ఇక వారంతా కూడా వాషింగ్టన్ శివారులో ఉన్నటువంటి జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద వేచి ఉన్నారు. ఇక వీరికి ఆహ్వానం పలికేందుకు డజన్ల కొద్దీ వైట్ హౌస్ అధికారులు, అడ్వాన్స్ స్టాఫర్స్ మీడియా స్విట్జర్లాండ్లో స్వాగతం పలకనున్నారు. అన్ని సవ్యంగా జరుగుతున్నటువంటి తరుణంలో గురువారం సాయంత్రం ట్రిప్ రద్దు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత వైట్ హౌస్ ఒక ప్రకటనలో వాన్స్ ను ట్రంప్ చర్చలకు స్విట్జర్లాండ్ పంపాలనుకున్నాడని, అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడిందంటూ కూడా తెలియజేసింది. ఇక వాన్స్ వాషింగ్టన్లోనే ఉంటాడంటూ కూడా ప్రకటనలో వివరించింది.
ఇదిలా ఉండగా గురువారం రాత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా స్విట్జర్లాండ్ పర్యటనను రద్దు చేసుకున్నారంటూ ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ మాత్రం గురువారం రాత్రి నుండి లెబనాన్లో విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. లెబనాన్లో బేకా వ్యాలీపై దాడులు చేశామని, అక్కడి హెజ్బుల్లా సైట్స్ ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయంటూ ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికి వస్తే గనక హెజ్బుల్లా కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తాము లెబనాన్పై దాడులు చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకుంది. ఇక హెజ్బుల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్పై తరచూ దాడులు చేస్తున్నారని, అలాగే లెబనాన్లో ఉన్నటువంటి తమ సైనికులను లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారని, దానికి ప్రతీకారంగానే తాము దాడులు చేయాల్సి వస్తోందని ఇజ్రాయెల్ మిలిటరీ వివరణ ఇచ్చుకుంది. ఇక ఇజ్రాయెల్కు చెందినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ బెజెలెల్ స్మాట్రిచ్ మాత్రం యుద్ధాన్ని తీవ్రతరం చేసి హెజ్బుల్లా మిలిటెంట్లను నరకానికి పంపించాల్సిందేనంటూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక దక్షిణ లెబనాన్లో తమ 4 సైనికులను హెజ్బుల్లా చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. ఇక వీరితో మాటలు అవసరం లేదు, చేతల్లో చూపిద్దామన్నారు. ఇక నరకానికి తలుపులు తెరుద్దామంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ మిలిటరీకి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ మాత్రం వెంటనే ఇజ్రాయెల్పై అమెరికా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తోంది. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జిన్ నోయల్ బారోట్ ఫ్రెంచ్ మీడియాతో మాట్లాడుతూ లెబనీస్ ఆర్మీకి మద్దతు కోసం ఫ్రాన్స్ అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసి మద్దతు కూడగడుతున్నామన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యురాలు యాస్మిన్ అన్సారీ, ఆమె ఇరానియన్ అమెరికన్ మహిళా డెమోక్రటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో మారణహోమం సృష్టించారు. చెయ్యని పాపానికి ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు ట్రంప్, నెతన్యాహు బలి తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అసమర్థుడు, పచ్చి అబద్ధాల కోరు అంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. ఇరాన్ యుద్ధంలో ఆయన సాధించింది ఏమిటి అని ఆమె ఎక్స్లో ట్రంప్ను ప్రశ్నించారు. అయితే ఎట్టకేలకు యుద్ధం ముగించడానికి ఆయన అంగీకరించినందుకు సంతోషించాల్సిందేనని అన్సారీ అన్నారు. ఇక మొత్తానికి చూస్తే శాంతి చర్చలకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అడ్డపుల్లా వేశారు. మరి చర్చలు ముందుకు సాగుతాయో లేక ట్రంప్ నెతన్యాహును బెదిరించి దారికి తెస్తాడేమో వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్.